హలో అందరికీ, ఇంట్లోనే చాలా టేస్టీ ఇంకా ఈజీ ప్రాసెస్లో బేసన్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల బేసన్ అంటే శనగపిండి తీసుకోవాలండి. అలానే 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల నెయ్యిని వేసుకొని పిండిలో నెయ్యి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా గట్టిగా చుట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఒక్కొక్క ముద్దను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఒక ప్యాన్లో నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వీటిల్ని సిమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట మీద మీరు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా అవుతుంది కానీ లోన మెత్తగానే ఉంటుంది. అందుకే తక్కువ మంట మీదే ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలానే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి. మిగిలింది మొత్తం ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1½ కప్ షుగర్ని వేసుకొని కాస్త వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదండి, వాటిల్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా చల్లారిపోతే ముక్కలు చేసుకోవడానికి కాస్త కష్టంగా ఉంటుంది. ఇలా ముక్కలు చేసుకున్నాం కదండి, ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 లేదా 3 ఇలాచీలని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వేస్తూ మిక్సీకి పట్టుకోవాలండి. మీకు బయట దొరికే వాటిల్లో కావాలంటే పిండిని జల్లెడ పట్టుకోవాలండి. నేను ఇక్కడ జల్లెడ పట్టుకోలేదు. ఇప్పుడు ఇందులోకి పంచదార పాకాన్ని వేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇలా 1 స్పూన్ సాయంతో మొత్తం కలుపుకోవాలండి. అలానే కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూల్ని చుట్టుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అయిన బేసన్ లడ్డు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.